చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్ఆర్ఏ దారం సతీష్ 2 లక్షల విరాళం సోమవారం అందజేశారు. గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే పలువురు విరాళాలను అందజేయగా ఆలయ నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది. ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేసిన సతీష్ ను గ్రామ ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలోని నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలయాన్ని నిర్మించడానికి మరి మండల కేంద్రం చెందినటువంటి గౌడ సంఘం వాళ్ళు తలపెట్టినప్పటికీ కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వారు, అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల కుల సంఘాలు కూడా ఈ నిర్మాణానికి సహకరిస్తూ వారికి తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని చేయడం, దానిలో భాగంగా చందుర్తి గ్రామానికి చెందినటువంటి దారం నరసయ్య గారి కుమారుడైనటువంటి సతీష్ గారు మరి ఈరోజు 2,116,000 రూపాయలను మరి ఈ ఆలయ నిర్మాణానికి ఇవ్వడం, మరి ఆ ఆలయానికి మరి ప్రారంభం చేసుకున్నటువంటి గడియను ఏమో కానీ దానికి విస్తృతంగా దాతలు కూడా ముందుకు రావడం, మరి ఆలయ నిర్మాణం కూడా వేగవంతంగా జరగడం చాలా ఆనందదాయకం. మరి ఈ ఆలయంలో నిర్మాణంలో ముందు భాగంలో నిలుస్తున్నటువంటి పులి నారాయణ, అదేవిధంగా కత్తి తిరుపతి, గంగాధర్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గ్రామం నుంచి పోయి వేరే దేశంలో బతుకుతున్నప్పటికీ కూడా తను పుట్టిన గ్రామానికి ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి ఉద్దేశంగా వారు కూడా ఈ ఆర్థిక సహాయాన్ని చేయడం చాలా సంతోషం. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంకా కూడా దాతలు కూడా ముందుకొచ్చి మరి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు అందరూ కూడా ముందుకు రావాలని ఆ దేవుని కోరుతూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి గ్రామానికి సంబంధించిన పెద్దలు, మరి కుల సంఘ పెద్దలు, మరి గ్రామానికి సంబంధించిన యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మండల కేంద్రంలో నూతనంగా నిర్మితం కాబడుతున్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణంలో భాగంగా మరి స్థానికంగా ఉండేటువంటి దారం నరసయ్య, వారి కుటుంబ సభ్యులు, ఎన్ఆర్ఐ సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా దాని నిర్మాణంలో భాగంగా ఈ రోజున 2,116,000 రూపాయలు వారు విరాళము ప్రకటించినందుకు వారికి చందుర్తి గ్రామం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి కుటుంబం గతంలో మరి ఇక్కడ చందుర్తి మండల కేంద్రంలో దుర్గామాత దేవాలయాన్ని కూడా వాళ్ళు సొంత ఖర్చులతో కూడా నిర్మించడం జరిగింది. పలు కార్యక్రమాలలో కూడా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ మరి గ్రామంలో ఉండి మరి ఎన్ఆర్ఐగా బయట దేశాల్లో మంచి పరిస్థితిలో ఉన్నటువంటి వారు గ్రామ అభివృద్ధి కోసం కూడా వారు భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం. మరి వారికి ఆ మల్లికార్జున స్వామి మరి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి భవిష్యత్ కాలంలో కూడా ఇంకా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌడ సంఘ సభ్యులు, గ్రామంలో ఉన్న ప్రముఖులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో కూడా ఇంకా మంచి కార్యక్రమంలో దారం సతీష్ గారి కుటుంబం పాల్గొనాలని చెప్పి వారికి ఆ దేవుడు పాల్గొనే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి మన దారం నరసన్న గారి కుటుంబం, సతీష్ కావచ్చు, చంద్రము, అనిలు, సంతు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక 2,16,000 రూపాయలు మల్లికార్జున స్వామి వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క 6 నెలలనే ఈ గుడి ముందుకు వచ్చి గుడి కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. అదేవిధంగా సట్టిలో ఆ విగ్రహప్రతిష్ఠ కూడా ఉంటుంది కాబట్టి అందరూ సహకరించిన వారికి వేల మా సంఘం తరఫున అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ మల్లన్న స్వామి అందరి మీద ఉండి ఇది అందరం మనం దీనిలో భాగస్వాములమై సట్టిలో మనం ప్రతిష్ఠ చేద్దామని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.